మార్పు నొందవలను. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగును గాక. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మార్పు చెందవలను అని యేసు ప్రభు వారు మాట్లాడతారు. ఎవరిని ఉదాహరణగా తీసుకుంటున్నారంటే చిన్నపిల్లల దగ్గరికి తీసుకుని, ఈ చిన్నపిల్లలుగా మీరు మారిపోయి మార్పు చెంది పిల్లల వలె మీరు అయిపోవాలి. 2 విషయాలు చెప్పారు అక్కడ. ఒకటి, మారాలి, యూ నీడ్ టు చేంజ్. నంబర్ 2, యూ నీడ్ టు బికమ్, ఇలాగ అయిపోవాలి. మూడవది, ఎవరిలాగా అవ్వాలి? ఆ చిన్న పిల్లలు లాగా మీరు మారిపోవాలి, మారి ఇలాగ అయిపోవాలి. 2 విషయాలు చెప్పారనమాట అక్కడ. మార్పు చెందాలి, ఇలాగ అయిపోవాలంటే ఇలాగ జీవించాలి. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ దానికి రివార్డ్ ఏంటంటే, మీరు పరలోక రాజ్యములోకి ప్రవేశించాలంటే ఈ 2 చేయాలి. పిల్లలలాగా మారిపోవాలి. రెండవది, మీ జీవిత విధానం చిన్న పిల్లల వంటి జీవిత విధానంగా ఉండాలి. ఎందుకు అలా చెప్పారు అంటే, మనము చిన్న పిల్లల వలె మారాలి, మనం అలా జీవించాలి అంటే చిన్నపిల్లలకి రేపటిని గురించి వరీలు ఉండవు. రెండవది, మేము పలానా కులం, పలానా వర్గం, మా కుటుంబం, మా ఇంటి పేరు ఏమీ ఉండదు. స్వార్థం లేదు, నిశ్చింతగా ఉంటారు. ఆ టైంకి భోజనం పెడితే భోజనం చేస్తారు. ఒకవేళ చిన్న చిన్న కోరికలు ఏమన్నా ఉన్నా అవి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడిగి పొందుకుంటారు. మనం అలాగే మన పరలోకపు తండ్రిని అడిగి పొందుకోవటానికి ప్రయత్నంలో ఉన్నామా? మన స్వప్రయత్నం చేస్తున్నామా? చాలాసార్లు పిల్లలు అలా చేయరు కదా, అవునా? మరి మన స్వప్రయత్నం, నేను కనబడాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎంతో గొప్ప వ్యక్తిని అని చూపించుకునే విధానంలో ఆ చిన్నపిల్లల తత్వం ఎక్కడో మారిపోయింది. అందుకే పెద్దవారి వలె మనం ఆలోచించి, పెద్దవారి వలె మనం ఉండి, మన జీవిత విధానం అంతా మారిపోయి స్వార్థం చోటు చేసుకుని, యాంబిషన్ అంటే ఈవిల్ డిజైర్స్, దురాలోచనలు మనల్ని నడిపిస్తూ, డబ్బుల గురించి వ్యామోహము, లేకపోతే ది ఆపోజిట్ సెక్స్, ఆ ఫీమేల్ అయితే మేల్ గురించి, మేల్ అయితే ఫీమేల్ గురించి, పెళ్ళి కాకముందే, ఒకవేళ పెళ్ళైనా పర్లేదు అనుకుంటున్నారు చాలామంది. అలాంటి కుళ్ళిపోయినటువంటి సమాజంలో ఉన్న మనము, యేసు ప్రభు వారు మనతో చెప్తున్నారు ఏమనంటే, మీరు మారవలను. ఎలా మారవలనంటే పిల్లల వలె మారిపోవాలి. రెండవది, మీ జీవిత విధానం ఇమ్మెచ్యూర్, లేకపోతే ఏమీ తెలియనటువంటి అమాయకమైనటువంటి పిల్లల వలె మీరు జీవించడం మొదలు పెట్టాలి. అప్పుడు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అంటే అలాగ చిన్నపిల్లల్లాగా జీవించకపోతే, స్వార్థపరులుగా ఉంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళరా? యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ట్రూలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, అంటే నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఏమనంటే, మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అంటున్నారు యేసు ప్రభు వారు. కనుక మనము ఈరోజు చిన్నపిల్లలుగా మారదాం, చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి ఉందాం. స్వార్థం కాకుండా అందరితోనే పంచుకునే స్వభావం చిన్నపిల్లలది. ఒట్టినే నవ్వుతారు, ఒట్టినే సంతోషంగా ఉంటారు, ఒట్టినే ఏడుస్తారు, ఒట్టినే ఏ థ్రెట్ వచ్చినా, ఏ ఆందోళన కలిగినా తండ్రి దగ్గర పరిగెట్టి, తండ్రి, నాన్నగారు, డాడీ అని మాట్లాడతారు, అడుగుతారు, వాళ్ళ ఆశ్రయం కోరుకుంటారు. అలాగే మనము మన పరలోకపు తండ్రిని కోరుకుని, మన పరలోకపు తండ్రి ఆశ్రయం కోరుకుందాం. మనము నిశ్చయముగా పరలోకంలోకి వెళ్తాం. ఎందుకు తెలుసా? ఈ లోకాన్ని విడిచి మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు. ఈరోజు నీ గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించు. నువ్వు కనబడాలన్నటువంటి ప్రయత్నంలో నీ గర్వం పనిచేస్తుందేమో, నీ పిల్లలు కనబడాలనే ప్రయత్నంలో నీ అహం పనిచేస్తుందేమో. నీ స్వభావం మార్చుకుంటే దేవుని బిడ్డ, మనం అందరం పరలోకంలో ఉందాం. అవునా? ఉందామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను ప్రభా మార్చండి. చిన్నపిల్లల వారి వలె ప్రభా తండ్రి దగ్గరికి రాగానే, తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, నేను ఆ లోకంలోకి వెళ్ళి
భయం వేస్తుంది ప్రభువా అని నీతో మాట్లాడటానికి రాగానే చిన్నపిల్లలుగా మేము కన్నీళ్లతో నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి చేరుతున్నట్లు నేను చేరుతున్నాను. నా బిడ్డలు ఈ మాటలు వింటున్నటువంటి వారి పక్షాన కూడా నేను వస్తున్నాను. మమ్మల్ని అందరినీ చేర్చుకుని పరలోక రాజ్యంలోకి, అనగా హోమ్ మా ఇంటికి మమ్మల్ని చేర్చుకోమని, నీ కౌగిట్లోకి మమ్మల్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.